ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. చాలామంది దేవుని అవసరం లేదనుకుంటారు. అది నాకెంతో విచారకరం. ఎందుకంటే దేవుడు అద్భుతమైనవాడు. ఆయన అక్షరాలా ఎంతో ఆశ్చర్యకరమైన అద్భుతమైన వాడు. అంత మంచి దేవునితో ఎవరైనా సంబంధాన్ని ఎందుకు పెట్టుకోవాలని అనుకోరో నాకు అర్థం కాదు. తండ్రి, నాటి వాక్యానికై నీకు థ్యాంక్స్. మేము వాక్యాన్ని వింటామంతే, దాన్ని పొంది ప్రేమిస్తాం. నీ సహాయంతో వినయం చూపుతాం. యేసు నామంలో ఈరోజు గర్వం మరియు వినయం గురించి చెప్తాను. ఇప్పుడు ఆండ్రూ ముర్రే హ్యూమిలిటీ అనే ఒక పుస్తకాన్ని వ్రాసారు. నేను దాన్ని రికమెండ్ చేస్తాను. అది చిన్న పుస్తకం, అయితే ఎంతో ఎంతో శక్తివంతమైంది. నేను ఇంకా అలాంటిది వ్రాయలేదు, ఎందుకంటే వాటిని అమ్మడం కష్టం. అందుకనే ఆయన దాన్ని రికమెండ్ చేస్తాను. నా పుస్తకాలు అమ్ముడు పోవాలి. ప్రైడ్ అండ్ హ్యూమిలిటీ మీద ఒక సిరీస్ను వ్రాసా, అయితే బాగా అమ్ముడు పోలేదు కనుక దాన్ని మరో పేరు క్రింద పెట్టి అమ్మితే ఇంకొన్ని అమ్ముడయ్యాయి. అయితే అమ్మడం చాలా కష్టం. గర్వం ఎంత అపాయకరమైందో ప్రజలు అర్థం చేసుకోరు. అలాగే వినయం ఎంత శక్తివంతమైందో దాన్ని మళ్ళీ చెప్తాను. మనం పూర్తిగా గుర్తించం గర్వం కల ఆత్మ ఎంత అపాయకరమైనదో, వినయం అనేది ఎంత శక్తివంతమైందో. ఇప్పుడు ఆయన 2 విషయాల గురించి చెప్పారు. గర్వం, ముందుగా గర్వం కంటే అపాయకరమైనది వేరొకటి లేదు. అది మనకు సహజమే, అది లోపలే ఉంటుంది, అయినా మనకు కనిపించదు. చూడండి, గర్వంతో సమస్య ఉన్నవారు చివరిగా వాళ్ళు చేసేది వాళ్లకు గర్వంతో సమస్య ఉందని ఒప్పుకుని దాన్ని ఎదుర్కొంటారు. అందుకనే ఎటువంటి వనరులైన గర్వం పదంతో గానుంటే అమ్మడం కష్టం. ఎందుకంటే అది కావలసిన వారది తీసుకుంటుండగా ఎవరూ చూడకూడదు అనుకుంటారు, వాళ్ళకి అది అవసరమని అనుకోకూడదని. ప్రేమ కొదవ వల్లనే గర్వం ఉంటుంది. ఇతరుల అవసరతల్లోని తేడాలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బలహీనతలు, త్వరపడ్డం, అన్ని రకాల తీర్పు తీర్చే విమర్శల ఆధారమే అది. అన్నీ ప్రకటించబట్టం అంటే టెంపర్, సున్నితంగా ఉండడం, చిరాకు పడ్డం, పగ ద్వేషపు భావాలు, క్షమాపణలేమి అనేవి గర్వపు ఆత్మ నుంచే వస్తాయి. ఇప్పుడు వినయం గురించి మాట్లాడడానికి ముందుగా స్పష్టం చేయాలనుకుంటున్నాను. వినయం బలహీనమైన ఏదో మూలిగే చుట్టూ ఉండేది కాదని తెలుసా. ఎల్లప్పుడూ మీ ముఖం మీద వినయపు ఛాయలుండాలని కాదు. నిజం చెప్పాలంటే బహుశా సత్యం దేవునికి చిరాకు కలిగిస్తుంది. వినయానికి ఉండాల్సిన చోటు మీ మనస్సులోనూ గుండెల్లోనూ. మీకు కానీ వినయం కల మనస్సుంటే, వినయం కల హృదయం, అప్పుడు అది సరైన దైవికమైన విధానంలో వస్తుంది. వినయం కల వ్యక్తి ఉన్నదానికంటే ఎక్కువ గొప్పగా అనుకోడు తన గురించి, అయితే అలాగే తమను గురించి తక్కువగాను అనుకోరు. అంతగా తమ మనసులో తమనే ఉంచుకోరు కూడా. క్రీస్తులో వాళ్ళెవరో వారికి తెలుసు. ఆయనలో వాళ్ళు ధైర్యంగా నిబ్బరంగా ఉంటారు. దేవుడు మనం ధైర్యంగా స్థిరంగా ఉండాలంటాడు. అంటే దాని అర్థం ఇతరులందరి మీద అధికారం చేసి తక్కువగా చూడమని కాదు. కనుక నిజమైన వినయం క్రీస్తులో ధైర్యంగా ఉంటుంది. మీతో కొంచెం ఎక్కువ ధైర్యంగా ఉండడం గురించి మాట్లాడతాను. ముఖ్యంగా ప్రార్థనలో ఉండడం. మనలో మనం ఏమీ కాము, అయితే క్రీస్తులో మనం సమస్తము. ఆయన లేకుండా నేనేమీ చేయలేను, కానీ చూడండి, ఆయన ద్వారా చేయవలసిన ప్రతిదీ చేయగలను. కమాన్, ఆయన లేకుండా నేనేది చేయలేను, కానీ చేయవలసిన ప్రతిదీ ఆయన ద్వారా చేయగలను. మీకు విషయం చెప్పనా, మీరు అనుకునే దానికంటే ఎక్కువ బలవంతులు. మీరు యూజ్ చేసే మాటల లిస్టులోంచి చేయలేను అనే పదాన్ని తీసివేసి ఇలా అంటూ తిరక్కండి, ఇది చాలా కష్టం, నేను చేయలేను.
ఈ జీవితంలో మీరు ఏం చేయవలసి వచ్చినా చేయగలరు. మీరు గాని క్రీస్తు మీద ఆధారపడి ఆయన సహాయం చేస్తాడని నమ్మితే. ఆమేన్. మీరు ఎంతో ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉండి కూడా అక్కడ ముఖం మీద చిరునవ్వుతో ఉండవచ్చును. ఉండి మీరుగా బాధపడుతున్నా కూడా ఇతరులకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండగలరు. బహుశా దీన్ని మళ్ళీ చెప్పాలేమో. ఎందుకంటే కొన్నిసార్లు అనుకుంటాం మనం గాని క్లిష్ట పరిస్థితిలో ఉంటే మన సమస్య తీరేంత వరకు ప్రపంచం అంతా ఆగిపోవాలని. అయితే అది నిజం కాదు. మీరు గాయపడేప్పుడు మీరు చేయనిస్తే దేవుడు ఎవరికైనా హెల్ప్ చేయడానికి మిమ్మల్ని యూజ్ చేస్తాడు. సొంత స్వస్థతను పొందడానికి అది దగ్గర మార్గం. బాధపడేప్పుడు ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉండవచ్చును. ఆయన ముఖం మీద చిరునవ్వుతోనూ మంచి వైఖరితోనూ ఉండవచ్చు. పదోన్నతి కోసం వెయిట్ చేస్తుండగా ఉండి ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండగలరు. చెప్పండి ఆమేన్. ఎఫెసీ 3:12 అపొస్తలుడైన పౌలు అన్నాడు, ఆయన అందలి విశ్వాసము చేత ధైర్యమును నమ్మకమును నిర్భయమైన ప్రవేశమును ఆయన్ను బట్టి మనకు కలిగి ఉన్నవి అని. ఇప్పుడు ఇక్కడ పౌలు అంటున్నాడు, పాపలందరికీ నేను చీఫ్ని. అయినా కూడా ఇలా అంటున్నాడు, క్రీస్తులో ఆయనలో మనం ఎవరమో తెలిసినందున మనము ధైర్యము కలిగి ఆయన సింహాసనం వద్దకు ప్రవేశాన్ని పొందగలము అని. ధైర్యంగా సింహాసనం వద్దకు వెళ్ళి మన జీవితంలో మూలమైన వాటిని అడగడానికి మనకు అర్హత లేనివి, పొందలేనివి అయితే ఆయన్ని అడగవచ్చును, ఎందుకంటే ఆయన మంచివాడు. కొంతమంది కావలసినంతగా అడగడం లేదేమో. వారికి చెప్తున్నాను, మీకు ఇది నచ్చలేదు. చూడండి, బహుశా కొంతమంది కావలసినంతగా అడగడం లేదు. తెలుసా, చాలా ఏళ్ల క్రితం నాలో ఒక రోజు నీ కోరిక కలిగింది. బహుశా మనకు పరిశుద్ధాత్మ కోరికలు కలుగుతాయి. వాటిని క్రిందకు తోసేయకండి. అది శారీరకమైనదైతే క్రిందకు తోసేయండి, పరిశుద్ధాత్మదైతే పైకి రానివ్వండి, బయటకు రానివ్వండి. ఒకరోజు ప్రార్థిస్తుండగా ఇలా ప్రార్థించాలన్న కోరిక కలిగింది, దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను వాక్యం బోధించేలా చేస్తాడని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నా మైండ్ అంది, అది పిచ్చి పని, అలా ఎవరు చేయలేరు. అప్పుడు అపవాది అన్నాడు, నువ్వు ఎవరనుకుంటున్నావు? మీరు ధైర్యంగా ప్రార్థించాలని శత్రువు అనుకోడు. పెద్దదానికోసం ప్రార్థించండి, ఆయన జవాబిస్తాడా అన్న నమ్మకం లేనంతగా. బహుశా ఆ రోజున ఒకలా నేను దాని గురించి అలా ఫీల్ అయ్యాను. దేవా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను వాక్యాన్ని బోధించాలి. చూడండి, ఇంకా అందరి దగ్గరకు చేరలేదు, అయితే ఇంకా చాలా ఉన్నాయి. మా ప్రోగ్రాము 83, 85 వేర్వేరు భాషల్లోకి అనువదించబడుతుంది. నాకు అసలు తెలియదు ఈ పని దేవుడు ఎలా చేయిస్తున్నాడు. నేను చేసే పని ఇదే. అన్ని విషయాలు జరిగేలా చేయడానికి ఆయన ఈ అద్భుతమైన ప్రజల్ని ఇస్తున్నాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పరిచర్య భాగస్వాములను, ఎలా అంటే మాతో పార్ట్నర్స్గా ఈ ఇతర పరిచర్యలు, ఈ అనువాదాలవి చేసి పనులు జరిగేలా చేస్తున్నాయి. తమ సొంత భాషలో క్రీస్తు సువార్తను వినడం అనేది ప్రజలకు చాలా ముఖ్యం. వారికి ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ అయినా ఇది వాళ్ళ మాతృభాషలోనే కావాలి, ఎందుకంటే వాళ్ళు రిలాక్స్ అయ్యి ఆ విధంగానే పొందడానికి. కనుక టీవీలో వస్తున్నాం, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఇండియా, ఏషియా, మంగోలియా అంతటా, అంటే ఎలా వెళ్ళాలో కూడా తెలియని చోట్లలో ప్రజలు మాట్లాడే భాష ఏదైనా సరే వాక్యం వారి జీవితాల్లో పనిచేస్తుంది. లేదా వాళ్ళు ఏ కల్చర్ నుంచి వచ్చినా అందరికీ యేసు కావాలి. కనుక ఇంటర్నెట్ ద్వారా, శాటిలైట్స్ ద్వారా, టెలివిజన్ ద్వారా, రేడియో ద్వారా, ప్రింటెడ్ మెటీరియల్ ద్వారా, పుస్తకాల ద్వారా సువార్త అనేది పూర్తి ప్రపంచానికి లభ్యం అవుతుంది ఇప్పుడు. అయితే రోజు వాళ్ళు నన్ను చూస్తున్నారు అని అనుకునేంత బుద్ధి లేని దాన్ని కాదు, అంతగా నా మనసులో నేను లేను. అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను పెద్ద ప్రార్థనలు ప్రార్థించి దానిలో కొంత భాగాన్ని పొందుతాను, చిన్న ప్రార్థనలు చేసి అంతా పొందేదానికంటే. కమాన్. కనుక సవాలు చేస్తున్నాను, మీరు దానికి అర్హులు కారని తెలుసుకోమని.
దేవుని ముందుకు వెళ్ళడానికి అది మొదటి అర్హత. మీకు తెలుసు దానికి మీరు అర్హులు కారని. మిమ్మల్ని అడగబోయేదానికి కూడా నేను అర్హురాలిని కాదు. నాకు ఆ అర్హత లేదు. నేను నా పేరులో రావడం లేదు, యేసు నామంలో వస్తున్నాను. నాకు తెలుసు ఎన్నో తప్పులు చేశానని, అయితే నువ్వు నన్ను క్షమించావని, వాటన్నిటిని మర్చిపోయావని చెప్పావు కనుక నా గతం గురించి మాట్లాడాలని అనుకోను. కమాన్, చాలా కాలం క్రితమే దేవుడు మర్చిపోయిన దేని గురించో మాట్లాడడం మానేయండి. మీ గతం గురించి దేవునితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మీ భవిష్యత్తును గురించి మాట్లాడాలి. ఎలా ముగిస్తామన్నదే ముఖ్యమైంది, ఎలా జీవితంలో ఆరంభిస్తామన్నది కాదు. నా ఆరంభం బాగోలేదు, అయితే మంచి ముగింపు చేయాలనుకుంటున్నా. మీ సంగతి ఏమిటి? సరే, చెప్పేది వినండి. మీరు అడగలేదు కనుక పొందలేదు. అడిగితేనే దేవునికి కోపం రాదు. మీరు పొందకూడనిది ఏదైనా బహుశా అడిగితే హీనంగా జరిగేది ఏమిటంటే మీరు అది పొందరంతే. ఆమేన్. ఏవో కొన్ని స్టూపిడ్ వాటిని గురించి ఆయన అడగమని సలహానివ్వడం లేదు, అయితే మిమ్మల్ని యూజ్ చేసుకోమని అడగడం ఆరంభించండి. నన్ను యూజ్ చేసుకో, ఎవరికైనా హెల్ప్ చేయడానికి. హెబ్రీ 4:15-16 ఎంతో అద్భుతమైన వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కాని సమస్త విషయముల్లోనూ మన వల్లనే శోధింపబడును. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయముల్లోనూ మన వల్లనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మీరు దేన్ని అనుభవిస్తున్నా సరే, మీ శోధన ఎటువంటిదైనా సరే, యేసది అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన శోధించబడ్డాడు, అయితే పాపం చేయలేదు. అది అద్భుతంగా లేదు? మీలో ఎంతమంది, ముఖ్యంగా బహుశా స్త్రీలు ముఖ్యంగా ఇలా ఉంటారు, ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని ఫీల్ అవుతారు, వాళ్ళు అర్థం చేసుకోవాలని. నేను చివరికి డేవ్తో అన్నా, ఒకవేళ అర్థం చేసుకోకపోయినా అబద్ధం చెప్పండి అయిందని. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వాటిలో ఒకటి నాకు అర్థమైంది. నేను అర్థం చేసుకున్నట్లు నటించి సంతోషిస్తా. ఆమె అయితే యేసు అర్థం చేసుకుంటాడు. ఆయన గురించి అది నాకు ఇష్టం. నా అత్యంత హీనమైన రోజుల్లో ఒక దాని నుంచి నేను వెళుతున్నా కూడా ఆయన అర్థం చేసుకుంటాడు, మిమ్మల్ని కూడా. ఆమేన్. ఇప్పుడు 16వ వచనం చూడండి. ఏం చెప్తుందంటే, పాపులమైన మన పట్ల అంతులేని ప్రేమని కనపరిచే ఆసనం వద్దకు, మన ఓటములకు దయను పొందగలిగేలా, మనకు అవసరమైనప్పుడు మనకు కావలసిన సరైన సహాయాన్ని పొందగలిగేలా. అంటే చూడండి, మనకు అవసరమైనప్పుడు పర్ఫెక్ట్ టైంలో సహాయాన్ని పొందగలిగేలా. మీరు మంచిగా ప్రవర్తించినప్పుడు యేసుకి దూరంగా వెళ్ళిపోకండి, ఆయన వద్దకు వెళ్ళండి. దేవుని నుంచి మీరు దాక్కోలేరు. నమ్మండి, నమ్మకపోండి. అర్హత లేని వారికి సహాయం చేయడంలో ఆయన గొప్పవాడు. అయితే మీరు అడగలేదు కనుక పొందలేదు. అడగడం ఆరంభించండి. రోజంతటిలో ఎలా ప్రార్థించాలో తెలుసుకోండి. మీకోసమే కాదు, ఇతరుల కోసము ప్రార్థించండి. నీతిమంతులు సింహంలా ధైర్యంగా ఉంటారు. నాకు అది ఇష్టం. ఇప్పుడు గర్వం ఎంతో అపాయకరమైంది. దాన్నిలా వర్ణిస్తారు: పైకి లేపబడే అహంకారంగా ఉండడం, స్వయానికై చేయడం లేదా స్వయం నమ్మకం, సొంతంగా సాధించామని మహిమ పొందాలని. గమనించారా ఎన్నిసార్లు స్వయంగా అనేది ఆ వివరణలో ఉందో? స్వయం 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 స్వయం. బైబిల్ చెప్తుంది, మనంగాని క్రీస్తుని అనుసరిస్తే మనం మన సిలువను తీసుకొని మనల్ని మనం మర్చిపోయి అనుసరించాలని. మనం మోయాల్సిన సిలువ అదే. మన మనసులోంచి మనల్ని తీసివేయడం, క్రీస్తు మనసుతో ఉండి మన ద్వారా ఆయన్ని ప్రవహించనియాలి. స్వయానికై మరణించి ఆయన కోసం జీవించాలి. ఆమేన్. గర్వం, డంబాలు కొట్టడం రెండూ ఒకే చోట ఉంటాయి. గర్వం కల వ్యక్తి ఎక్కువగా తన గురించే చెప్తాడు. నేనైతే పర్సనల్గా నా
క్లోజ్ ఫ్రెండ్గా అలాంటి వారిని ఉంచుకోలేను. నేను ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడేదంతా తమ గురించి అయ్యి, వాళ్ళు సాధించిన వాటిని గురించి, వాళ్ళు చేసే ప్రతిదాని గురించి అయితే అంతా వాళ్ళే ఎల్లవేళలా. అది ఎలా అంటే నిజంగా నేను మాట్లాడాలనుకునేది అది కాదు. డంబాలు చెప్పుకోవడాన్ని బూటకపు వైద్యం అని వర్ణిస్తారు. అది చెప్పేది అదే, బూటకపు వైద్యపు ప్రాక్టీస్. మీరు కానిదేదోలా నటించడం. చూడండి, డంబాలు కొట్టుకోవడం పిచ్చి పని. ఎందుకంటే మనం చేయగలిగే ఏ మంచి అయినా సరే అది కేవలం మన ద్వారా క్రీస్తు చేయడమే. ఆమేన్. మీరు కానిదేదోలా నటించడం, అదంతా ఎక్కువగా అనుకోవడం, మీకు తెలియకున్నా తెలుసని అనుకోవడం. ఊహ్! నాకేం తెలుసో చెప్తాను. నేను చెప్పనా ఏం తెలుసో నాకు తెలుసు. నేను చెప్తాను ఏం తెలుసు. ఒకటి తెలుసా, మనకేమీ తెలీదు, మనకేం తెలీదని తెలిసేంతవరకు. అపోస్తలుడైన పౌలు చెప్పింది నాకిష్టం. మీ మధ్య ఉండి నేను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నది కేవలం క్రీస్తుని, సిలువ వేయబడ్డాన్ని. దేవుడు మనకి తెలివి ఉండాలంటాడు. మనం ప్రపంచం అంతా తిరుగుతూ మనకేం తెలుసో అది చెప్పడానికి ట్రై చేయకూడదు. మనం కాని దాన్ని గురించి ఆలోచించడం, ఎక్కువగా తెలిసిన వేరే పదాల అహంకారం, పొంగిపోవడం, వ్యర్థపు ఘనత, సింపుల్గా తప్పని విధానంలో గర్వం కల ఒక వ్యక్తి మనసు నిండా తానే ఉంటాడు. ఇప్పుడు మా బిడ్డల గురించి గర్వపడతాను. నిజం చెప్పాలంటే ఈ పరిచర్య సాధించబడ్డ పని గురించి గర్వంగా ఉంటుంది. అయితే క్రమంగా నేను నాకు గుర్తు చేసుకుంటాను, ఖచ్చితంగా అది దేవుడే, నేను కాదు అని. అంతగా ఇలా ఆలోచించే బుద్ధిహీనరాలను కాదు. ఎన్నడైనా సాధ్యమైన విధానంలో నేను దీన్ని చేయగలను అని. ఎంతో కృతజ్ఞరాల్ని మీరు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. దేవుడే మిమ్మల్ని తెచ్చాడని నమ్ముతాను. ఆమేన్. ఇక్కడ సీట్లలో ప్రజలు ఉన్న ప్రతిసారి దేవునికి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే కొన్నిసార్లు ఉండకపోవడం నాకు తెలుసు. మీకు విషయం చెప్తాను, ఆ రోజులు మనందరికీ ఎంతో మంచివి. తక్కువగా ఉన్న ఏళ్ల నుంచి వెళ్ళడం మనందరికీ మంచిది. కోరుకున్నది పొందకపోవడం, మనకున్న దాన్ని అభినందించడానికి అది సహాయపడుతుంది. దేవుడు పరలోకపు ద్వారాలను తెచ్చి ఆశీర్వాదాలను మన మీద కుమ్మరిస్తున్నప్పుడు. సాతాను చేసిన పాపం గర్వపు పాపం. ముందుగా అతడు ఆరాధించే ఏంజిల్ అతని శరీరం సంగీత వాయిద్యాలతో చేయబడింది. అతడొక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, అందమైన వాడు. అయితే యెషయా 14వ అధ్యాయం 12వ వచనం ఆరంభంలో సాతాను పతనం గురించి గుర్తు చేయబడుతుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఇప్పుడు మీరిక్కడ గమనించండి, ఎన్నిసార్లు ఈ పదం అంటే నేను అనేది ఇక్కడ ఉందో. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. అప్పుడు దేవుని జవాబు ఇదే, నీవు పాతాళమునకు త్రోయబడతావు. కనుక మనల్ని మనం పైకి లేపుకున్నప్పుడు దేవుడు క్రిందకు తీసుకుని రాగల సమర్థుడు. ఆయన బలమైన హస్తం క్రింద మనల్ని మనం వినయంగా ఉండడానికి ఆహ్వానిస్తాడు. మనం అలా లేకుంటే ఆయనే చేస్తాడు. బహుశా మనం భావుకంగా అనుభవించే బాధాకరమైన విషయాల్లో ఒకటి ఏమిటంటే, మన లోపలంతా మనమే నిండి ఉండడం, ఆయన లేకుండా మనం ఏమీ కాదని ఆయన చూపించడం. మన సమాజం నిండా ఎంతోమంది నేను అనేవాళ్ళున్నారు. వాళ్ళకి దేవుని అవసరం లేదనుకుంటారు. అది నాకెంతో విచారకరం. ఎందుకంటే దేవుడు అద్భుతమైన వాడు. ఆయన అక్షరాల పూర్ణంగా ఆశ్చర్యకరమైన అద్భుతమైన వాడు. అంత మంచి దేవుడై ఉండగా ఆయనతో సంబంధాన్ని కోరుకొని వారు ఉంటారంటే అర్థం కాదు అసలు నాకు. అంటే నిజంగా నాకు అర్థం కాదంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే దేవునితో సంబంధం ఉన్నప్పుడు, రిలీజియన్ కాదు కానీ దేవునితో సంబంధం. బహుశా నిజం చెప్పాలంటే రిలీజియన్తో ఉండే ఆ చెడు అనుభవాలే దేవునితో సంబంధం పెట్టుకోకపోవడంలో ఒక భాగం అనుకుంటాను.
యేసు మరణించింది మీరు ధర్మాన్ని పొందడానికి కాదు, లేదా నేనేదైనా పొందడానికో. అంతగా గర్వించకండి. తెలుసా, నేను క్యాథలిక్ని, లూథరన్ని, బ్యాప్టిస్ట్నో, మెథడిస్ట్నో, పెంతకొస్తును. ప్లీజ్ తప్పుగా అనుకోకండి, కానీ దేవుడు మాత్రం చేల్చాడు. ఆమేన్. మీకు యేసులో నమ్మకం ఉందా? మన పాపాల కొరకు మరణించాడని, ఆయన మృతుల్లోంచి లేచాడని, మన పాపాలకు వెల చెల్లించాడని, ఆయన ద్వారా నూతన జీవితాన్ని పొందగలమని, దేవుడు మంచివాడని నమ్ముతున్నారా? అయితే చూడండి, ప్రపంచంలోని చాలామంది ప్రజలు దీన్ని నమ్మరు. ఆ హద్దుగీత ఏమిటంటే, నేను ఎక్కువగా ఆశ్చర్యపోయాను. కొన్నిసార్లు దీన్ని ఎక్కడో చదివా. ఆశ్చర్యం వాళ్ళ నాస్తికులం అని దావా చేస్తారు. వాళ్ళు చేస్తున్నదే కానీ చేస్తూ ఉండగలమని అనుకుని అప్పటికీ దేవునితో సంబంధం ఉంచుకుని పరమునికి వెళ్ళే వాగ్దానాన్ని ఆశ్చర్యం అప్పుడు ఎంతమంది విశ్వాసులు అవుతారు. ప్రజలు దేవునితో సంబంధం పెట్టుకోకపోవడానికి ఉన్న కారణం ఏమిటంటే, వాక్యానుసారంగా సరైనవి కాని పనులన్నీ వాళ్ళు చేయాలనుకుంటారు. అయితే వాళ్ళు వాటన్నిటినీ నాశనం చేసి పాడు చేస్తున్నారు. లోకంలోని ప్రజల కోసం మనం ప్రార్థించాలి. గొప్ప పంటను తీసుకురావడానికి మనం ప్రపంచంలోనికి వెళ్ళి ప్రకాశించే వెలుతురులా ఉండాలి. ప్రజలు ఏదైనా కోరుకునే మాదరిని ఇవ్వాలి. నిజంగా యేసుతో సంబంధం ఎలా ఉంటుందో చూపించాలి. ఆమేన్. నాశనానికి ముందు గర్వం ఉంటుంది, పతనానికి ముందు అహంకారం. దానియేలు 4వ అధ్యాయంలో ఆశ్చర్యకరమైన కథ ఒకటి ఉంది. మీకు అది తెలిసి ఉండొచ్చు, లేకపోవచ్చు. తర్వాత ఆ పూర్తి అధ్యాయాన్ని చదవమని ప్రోత్సహిస్తున్నాను. వచ్చే వారం దాన్ని ఒక బైబిల్ స్టడీలా చేసుకోండి. అయితే చాలా వరకు దీని నుంచి మనం తెలుసుకోగల పాఠం గురించి చెప్తాను. దేవుడు మనం అది తెలుసుకోవాలనుకున్నందున. రాజగు నెబుకద్నెజరు 1వ వచనం, దానియేలు 4:1, లోకమంతటా నివసించు సకల జనులకును ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఇప్పుడు ప్రత్యేకంగా తర్వాత 3 వచనాల్లోనూ అతను ఏమంటున్నాడో వినండి. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చుచున్నది. ప్రతిదీ దేవుని గురించే. నెబుకద్నెజరు అని నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును కలవాడినై ఉంటిని. అంటే అతనికి మంచి వైఖరి ఉన్నంత వరకు దేవునికే మహిమనంత ఇచ్చాడు. అతని జీవితంలో జరిగే ప్రతి ఒక్క మంచి దానికి మనమది ప్రతిరోజు క్రమంగా చేయాలి. దేవా, నాకు తెలుసు నువ్వు లేకుండా నేను ఏమీ కానని. నా కోసం నువ్వు చేసిన ప్రతిదాన్ని అభినందిస్తున్నా. దాన్ని ఏదోలే అన్నట్లు తీయను. ఇప్పుడు చెప్పబోయేది వినండి, మీరు మిస్ కాకూడదు. దేవుడు మన కోసం చేసిన మంచి వాటిని నిజంగా నిజంగా అభినందించే గొప్ప విధానం ఏమిటంటే, మనం వెళ్ళి ఇంకెవరికైనా బ్లెస్సింగ్గా ఉండడమే. మీ కృతజ్ఞతలు ఒట్టి వ్యర్థపు మాటలుగానే ఉండనివ్వకండి. దాని వెనుక కొంచెం క్రియ చేయండి. దేవా, ఏ కారణం లేకుండా నా పట్ల మంచిగా ఉన్నావు. మంచిగా అర్హత లేని ఎవరినైనా నేను తెలుసుకుని వారి పట్ల మంచిగా ఉంటాను. నువ్వెంత మంచివాడవో చూపించడానికి. ప్రతి క్రిస్టియన్ ప్రపంచంలోనికి వెళ్ళి ఇలాగాని ప్రవర్తిస్తే ఎంతో కాలం పట్టదో అందరం గృహానికి చేరుకోగలం. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఎవరైనా మిమ్మల్ని గాయపరిచి ఉంటే ఇంకా మీరు క్షమాపణలేమితోనే ఉన్నారా? మనం చేయవలసిందంతా మనల్ని మనం తగ్గించుకుని ఇలా అనాలి, దేవా నేను క్షమించాలి, నాకు అలా చేయాలని అనిపించుకున్నా వాళ్ళ క్షమాపణకు అర్హులు కాకున్నా నీకు విధేయతగా ఉండాలి. తెలుసా, ఇతరులు మనకేం చేశారన్నది చూడ్డానికి కారణం గర్వమే. కొన్నిసార్లు మనము ప్రజల్ని బాధిస్తామన్నది గుర్తించము. కనుక మనం దేవుడు మనల్ని క్షమించినందుకు కృతజ్ఞత చూపి ఇతరులకు మనము అలానే చేద్దాం. తెలుసా, ఆత్మఫలం అనేది ఎంతో ముఖ్యం అని నేను నమ్ముతాను. పరిశుద్ధాత్మ మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనతో ఆయన్ని కార్యం చేయనివ్వాలంటాడు. మన జీవితంలో ఆ ఫలాన్ని వృద్ధి చేసుకోవడానికి. ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, మంచితనం, దయాగుణం ఫలానా. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం.
మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.org ని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.